నెక్స్ట్ ఉండండి, కేఏ పాల్ ఉంది కదా పాపం, ఆయన ఏదో ఇప్పుడు కొత్త అంశం బాంబు పేల్చాడు. కేఏ పాల్ సంచలనాత్మకమైనటువంటి విమర్శలు చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూల్చటం కోసం నలుగురు మంత్రులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని, ఆ నలుగురు మంత్రులు కలిసి ముఖ్యమంత్రిగా ఆయన వెన్నుపోటు పొడుస్తున్నారని, ఆ వెన్నుపోటు పొడిసి వాళ్ళు ముఖ్యమంత్రి కావటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ నలుగురు సంగతి నేను తేలుస్తాను అని చెప్పని ఇప్పుడు కేఏ పాల్ మాట్లాడారు. అయితే నిన్న కేఏ పాల్ రేవంత్ రెడ్డి గారిని కలిసి రేపు నవంబర్లోనో డిసెంబర్లోనో జరుగుతున్నటువంటి ఒక సమ్మిట్, ఇంటర్నేషనల్ సమ్మిట్కి ఆయన ఆహ్వానించారు. ఆయన ఆహ్వానించి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరు మాట్లాడారు. కేఏ పాల్తో ప్రమాదం ఏంటనంటే, ఇప్పుడు కేఏ పాల్ జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చొని రేవంత్ రెడ్డి గారితో కూర్చొని సరే ఆయన ఇన్విటేషన్ చెప్పాడు, మీరు కూడా చెప్పండి అంటే పాపం ఆయన కూడా అందరూ రాండి సమ్మిట్కి హాజరవ్వండి చెప్పాడు. ఆయన అంత మర్యాద ఇచ్చి ఆయన అంత చేసి ఆయన ఇంత చేస్తే ఈయనేమన్నా బయటకు వచ్చి ఇప్పుడు రెండో రోజే ఒక పెద్ద బాంబు పేల్చాడు ఆ నలుగురు అని చెప్పని. ఇప్పుడు ఆ నలుగురు ఎవరో, రేవంత్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడుస్తున్న ఆ నలుగురు ఎవరో, ఇప్పుడు అదొక చర్చనీయాంశం అయింది. సరే లేనిపోయింది కాంగ్రెస్ పార్టీలో ఇక వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని, ఇది ఢిల్లీకి పోయి ఢిల్లీలో పంచాయతీ జరిగి ఆయన ఏదో మంచి చేయాలని చూస్తే ఆ అంతర్గతంగా ఉందో లేదో ఆ వివాదం తెలియదు, కానీ మొత్తానికి ఈయనైతే దాన్ని గందరగోళం చేసి పారేశారు. సరే ఒకసారి బయట ప్లే చేయండి. కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వేయండి అయ్యా, ఇంకొకసారి వేయండి. కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. ఇంకా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెడతానని ఆయన లేనలా, కుర్రోళ్ళు వచ్చి తగలబెడతారని చెప్పని అన్నాడు. సరే ఇప్పుడు ఈ విమర్శలో ఆయన చేయటంతో ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారు చేయించారా అనే అనుమానాలు వస్తాయి. ఆయన నిన్న ఆయనతోటి కలిసి కూర్చొని నేను అన్నా, ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అలా కూర్చొని అలా వాళ్ళకు మెసేజ్ ఇవ్వండి అంటే కూర్చొని మెసేజ్ అంటే రేవంత్ రెడ్డి గారు కేఏ పాల్కి ఇచ్చిన గౌరవం మంచితనంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అనుకోని నష్టాన్ని ఆయన తయారు చేశాడు, అనుకోని నష్టాన్ని ఆయన క్రియేట్ చేశాడు. ఇది రాజకీయంగా మనం మంచి చేస్తే మన చెడు జరగటం అంటే ఇదే. అంటే ఈయన మాట్లాడిన దాంట్లో అది వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడదాం. అది సరే, కొన్ని విమర్శలు ఉండే, ఆశావహులు ఉన్నారు గతంలో, కానీ ఇప్పుడు ఆశావహులు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, మిగిలిన లీడర్లుగా ఉన్నారు. మరి 100 కోట్లు 1000 కోట్లకో అమ్ముడు పోవాలని చూస్తున్నారు, చేయాలని చూస్తున్నారంటే వాళ్ళు ఎవరు అనేది ఇంకో చర్చ వచ్చింది. కానీ ఒక పెద్ద వివాదాన్ని అయితే ఆయన రాజేశాడు. ఆ వివాదంతో ఇప్పుడు దాని వెనక సరే బయటికి కొంతమంది మాట్లాడకపోయినా అంతర్గతంగా మాత్రం దీని మీద కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చకు అయితే దారి తీసే పరిస్థితుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు కేఏ పాల్ని కలవకుండా కానీ ఈ వివాదం ఉండేది కాదు. ఈయనంతటి ఈయనగా చేస్తే అది వేరే విషయంగా ఉండేది. నిన్న ఆయన కలిసి ఆయనతో మాట్లాడి ఆయనతో ఒక బయట ఇప్పించి నిన్నటి విజువల్ వేయండి అయ్యా, కలిసి కూర్చొని ఉంటే ఈరోజు ఈ రకమైనటువంటి వివాదానికి వస్తే, ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిచ్చుంటారు కేఏ పాల్ చేత అని ఢిల్లీకి ఒక లెటర్లు కొట్టేస్తారు. ఇది మంచికి పోతే చెడు ఎదురు కావడం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. కేఏ పాల్ వ్యాఖ్యల్లో విశ్వసనీయత ఉండదు, ఉందా లేదా అనేది పక్కన పెడితే నిన్న ముఖ్యమంత్రి గారితో కేఏ పాల్ భేటీ అయ్యారు. వాళ్ళిద్దరు కలిసి ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ బయటికి వెళ్ళింది. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని
పదవిచ్యుతిని చేయటం కోసం ఎన్టీఆర్ లాగా వెన్నుపోటు పడవచడం కోసం నలుగురు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సంగతి తేలుస్తాను ఏమనుకున్నారు, వాళ్ళ గుండు గుయిస్తాను, వాళ్ళ పైకి పంపిస్తానంటే లేపేస్తాను, వాళ్ళ ఇంటికి మనుషులు తగలబెట్టేస్తారని చెప్పి ఒక భయోత్పాతమైనటువంటి ఒక భయంకరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే లేపేస్తానని చెప్పడం అంటే ఇవన్నీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అది తప్పు అని చెప్పుకున్నట్లేదు, అది వేరుగా ఉండేది. ఎవరో అనేటువంటి చెప్పుంటే బాగుండేది. కానీ ఎవరో చెప్పకుండా వాళ్ళందరిని తగలబెట్టిచ్చేస్తాం అనేటప్పటికి అది పెద్ద రాజకీయపరమైనటువంటి వివాదం అయింది. మరి ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఆయన తీసుకెళ్ళింది వాళ్ళెవరో తెలవాలి. ఇప్పుడు కామెడీ అది. రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద వివరణ ఇవ్వాలా ఏంటి? మరి మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిద్ది. కాంగ్రెస్ పార్టీ అది అలా ఊరుకోరు. అలా మాట్లాడిన దానికి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిద్ది. మరి ముఖ్యమంత్రి గారు మరి ఏం రెస్పాన్స్ ఇస్తారా ఏంటా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం కలవటానికి వెళ్ళారు, ఆయన కలవనీయలేదు. మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన కుదరలేదు అనుకుంటా. మరి అంటే ఆయన ఏంటంటే ఆయన పాపము ఏమంటాను దాన్ని దాపరికమో లేకపోతే ఇంకోటో ఏమి ఉండదు. ఆయనకి ఏది అనిపిస్తే లేకపోతే ఎవడన్నా ఏదైనా చెప్తే అది చెప్పేసేయటమే. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఏదో చెబితే దాన్ని చెప్పేస్తే బయటికి అది కరెక్ట్ కాదు కదా. సరే అజిత్ గారు ఏంటండి మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీటుకి ఎర్త తెచ్చే విధంగా కేఏ పాల్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి. కొంచెం ఆయన అంటే అనవసరంగా ఒక పెద్ద వివాదాన్ని రాజేసినట్లుగా కనిపిస్తూ ఉంది కదా, ఏంటది? మంచికి పోతే చెడైందా? పాపం ముఖ్యమంత్రి గారు మంచికి పోతే ఆయనకి చెడు ఎదురైనట్లుంది. ఎస్ వంశీ గారు అంటే ముఖ్యమంత్రి గారు కేఏ పాల్కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి సరే ఎప్పటి నుంచో ఆయన జనంలో తిరుగుతున్నాడు. అది ఎవరి కోసం ఆయన కోసం తిరుగుతున్నాడా, మొత్తం మీద జనం సమస్యలు లేవనెత్తుతున్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అది మాట్లాడిన ఇంపాక్ట్ ఎలా ఉంది ఏంటి అనే దానికంటే కూడా మాట్లాడారనే ఒక కన్సర్న్ తోటే కేఏ పాల్కి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు వంశీ గారు. అలా ఎంతోమందికి ఇచ్చారు, ఉద్యమకారులకు ఇచ్చారు, వివిధ ప్రజా సంఘాలకు ఇస్తున్నారు, అలానే ఇచ్చారు వంశీ గారు. మొత్తం మీద ఆయన అడిగారు గాంధీ జయంతి సందర్భంగా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే సరే గాంధీ ఐడియాలజీని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, గాంధీ ఐడియాలజీని పుణికిపుచ్చుకున్న పార్టీగా గాంధీ జయంతి సందర్భంగా వరల్డ్ పీస్ అని అన్నారు. కాబట్టి దానికి సంబంధించి మెసేజ్ ఇచ్చుండొచ్చు వంశీ గారు, రేవంత్ రెడ్డి గారు, అంతవరకు క్లియర్. కానీ బయటకు వచ్చిన తర్వాత కేఏ పాల్ ఒక నలుగురు మొత్తం మీద రేవంత్ రెడ్డికి ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఎన్టీఆర్ని దింపినట్టు వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళని ఇచ్చేస్తాను, వాళ్ళ గుండు గీయిస్తానంటే అంటే కేఏ పాల్ వ్యాఖ్యలను ఎవరు కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు. కానీ అలాగని ఒకవేళ మీరు అన్నట్లుగా అక్కడ ఆయన రేవంత్ రెడ్డి గారిని కలిసి వచ్చి నాకు మాట్లాడారు కాబట్టి ఇలాంటివి కొంత అంటే పార్టీలో ఇంటర్నల్గా బయటికి ఎవరు మాట్లాడకపోయినా ఇంటర్నల్గా అయితే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి కొంతవరకు ఒక అపోహలు అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది వంశీ గారు. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు అనుమానంగా చూసుకునే పరిస్థితి కూడా వస్తుంది. దాంతోపాటు అసలు ఈ కొత్త చర్చ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ అసలు ఆ నలుగురు ఎవరు అనే చర్చ ప్రారంభం అవుతుంది. మొత్తం మీద ఒక కాంగ్రెస్ పార్టీలో కొంచెం మాట్లాడకపోయినా కేటీఆర్ గారు ఇప్పుడు దాన్ని ట్వీట్ చేసి ఇదిగో నేను రేవంత్ రెడ్డి కలిశాడు, రేవంత్ రెడ్డి మాట్లాడిచ్చాడు, ముఖ్యమంత్రి గారే కేఏ పాల్ చేతి ఇవన్నీ మాట్లాడిచ్చాడని చెప్పి ఆయన ఊరుకోడు కదా. రేపు బీఆర్ఎస్ పార్టీకి ఇది అందించినటువంటి అస్త్రం కదా, బీజేపీకి అందించినటువంటి అస్త్రం కదా. కానీ దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒకవేళ అలాంటి ప్రస్తావన వస్తే ఆయన మళ్ళీ దాన్ని కౌంటర్ చేసుకోగలుగుతారు వంశీ గారు, చేసుకోగలుగుతారు. మొత్తం మీద ఒక కొత్త చర్చకి కేఏ పాల్ అనే వ్యక్తి సరే ఆయన ఎంత శక్తిమంతుడా లేదా ఎంత ఇంపాక్ట్ వీటన్నిటినీ పక్కన పెడితే రాజకీయ పార్టీల్లో అందులో ముఖ్యమంత్రే మాట్లాడాల్సిన పరిస్థితి అయితే తీసుకొచ్చాడు వంశీ గారు, కొత్త చర్చను అయితే తీసుకొచ్చాడు. ఓకే రైట్ అండి. నెక్స్ట్ అండి